ఒకటి 2 3 4 5 6 7. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన మధ్యాహ్నం నుంచి మా చిన్న బండి అయితే బాగా రిపేర్ అయిపోయింది. నిలబడుకోవడానికి కాళ్ళ స్టాండ్ అయితే ఉంది, ఎంత పోయిందని దాని అయితే చేస్తా అన్నాడు మా ఆయన. ఈ స్టాండ్ కూడా, ఈ స్టాండ్ లేదు, ఇక్కడున్న స్టాండ్ అయితే లేదు, అందుకని ఈ స్టాండ్ మీదే చెర్లకి వెళ్ళడానికి, అంతే చెరువుకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది బండి లేకపోయేసరికి. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉండవు. ఏంది, ఏం చేస్తున్నావా? గేర్ రాడ్ పోయింది. గేర్ రాడ్ ఫ్రెండ్స్, ఈ బండి ఏ రిపేర్ వచ్చినా సరే మా ఆయనకి వీలైనంత మట్టుకు ఆయనే చేసేసుకుంటాడు. పాటలుగా ఇప్పేస్తా అంటాడు బండిని అంతా. ఒక్కోసారి ఎట్లా ఎతికిస్తావు ఈ పాటలు అని అనుకుంటుంటా నేనేమో, కానీ ఆయనకు తెలుసు కదా, అందుకని సైలెంట్గా చూస్తా అంట. అట్టే ఆశ్చర్యంగానే ఉంటుంది కొన్ని పనులు. పోయావు, అయిపోయింది ఈ పని అయిపోయింది. ఇంకా చైన్ కూడా చాలా లేట్ అయిపోద్ది. అయితే మన చెట్టుకు గుబ్బకాయలు వచ్చినాయ్యా. ఆడ పందుల్లో కూర్చొని చూసా, అటు ఊరే కాయలు ఉన్నాయి. పిల్లకాయలు కోసేస్తారు, మనల్ని ఏం చూసి పిల్లకాయలు కోసేస్తారేమో. కొంచెం పెద్ద అయిపోయినాయ్యా. అట్టు పెట్టుకుంటే ఏమయ్యా నీడక, చూడు ఎండకు కూర్చొని చేసుకుంటా రాపటాను, అది ఎండ అయిపోయినా. ఏమైందియా? చాలా దిగులుగా ఉన్నావు ఉదయం నుంచే. నువ్వు చేసుకుందే కదా అదే. కొన్ని మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి, కానీ ఆ మిస్టేక్ జరిగిన తర్వాత బాధపడుతూ ఉంటాం. అది చిన్న మిస్టేక్ అయితే అనుకోవచ్చు. పాపం ఆ రోజు మా ఆయన చాలా కష్టపడి వీడియో ఒక్కడే, నేను ఆ రోజు చెరువు నేనైతే వెళ్ళలేదు. మా ఆయన ఒక్కడే వెళ్ళేసి చెరువు మధ్యలో వలలేసాడంట. చెరువు మధ్యలో వలలేసి చేపలు పడ్డాయంట. అంతా వీడియో తీసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీడియో తీసాడు మా ఆయన. అది ఎట్ట చేయటమో అది డిలీట్ అయిపోయిందంట వీడియో. పాపం చాలా బాధపడుతున్నాడు, ఎందుకంటే కష్టపడ్డాడు కాబట్టి దాన్ని మీకు అందరికీ చూపించాలని చాలా ఆశపడి మరీ గడికి కట్టి కెమెరా ఫోన్ని గట్టిగా స్ట్రాంగ్గా కట్టి పైకి ఎత్తి చెరువు మధ్యలోకి అంత బాగా తీసాడంట. తలుచుకుంటుంటే బాధగా ఉంది. సరేలేయ్యా, జరిగినదో జరిగిపోయింది, మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించు. అదేవిధంగా ఎట్ట డైలీగా వలలు వేస్తుంటాం కదా అప్పుడప్పుడు, మళ్ళీ పడతాయ్యా ఏమో ఇంకా అట్లకన్నా పెద్దవి పడతాయి, ఎందుకంటే మన బాధను బట్టి. మా పిల్లలు స్కూల్ నుంచి వస్తున్నారు, అక్కడి నుంచే శబ్దం చేసుకుంటూ వస్తున్నారు. కోడి పిల్లలు తెస్తున్నారు. తీయండి, గాలి ఆడదట్లకి వదిలిపెట్టుకో డబ్బులు. బామర్దులు కోడి పిల్లలు తెచ్చున్నారు. వాటికి ఉండయా, నేను పోయి అట్లా జాగ్రత్త చేస్తున్నా. కోళ్ళు బండి వచ్చిందంటే ఎక్కడెక్కడ సామానం అంతా తీసుకెళ్ళి మా చిన్నబ్బాయికి ఇదే పని. చాలా ఇష్టం కోళ్ళు అంటే. పచ్చ కలర్, 2 పసుపులు, 2 రెడ్లు, 1 వైట్. అవునా? ఇట్లా మొన్న తీసుకుల్లా ఆ కోడి పిల్లదే. పట్టుకోబాక ఊరికే. అన్నాడే, అన్నాడు వాళ్ళది బండి నుంచే పాలకెళ్ళినాడా? ఇంట్లో పెట్టు, లేకుంటే మెసేజ్ పెట్టాలి, లేకుంటే కాకులు భయం.
ఇట్లే ఇట్లే అట్టు పెట్టి గాలికి ఇట్టు పెడతారా వద్దు వాళ్ళు బోర్డు వేసి బోర్డులో ఇటు పక్క నుంచి ఇంకో బోర్డు పట్టాలి ఇటు పక్క ఇటు ఎత్తుకోరా పట్టుకోరండి బావా బావా అని పెట్టి పట్టుకోరండి చిన్న తమ్ముళ్ళు ఇది లడ్డుగుల్లా అన్ని ఇక్కడ చిన్న తమ్ముళ్ళు సరే ఇటు ఎత్తుకోరండి మీరు అది బెండ్ అయిపోయింది తేలిగ్గా ఉంటుంది పెట్టు లేకుంటే తోటలో పెడతా వదలకూడదు వాళ్ళ చిన్న గుంత ఉంది గుంతలో పడిపోతాయి సరే బాబా నువ్వు పట్టుకొని లోపల పెట్టిద్దరు పండి మెస పెట్టేస్తా పైన అప్పటితే కాకులు పోలేవు ఏడుంటే ఎట్టొకటైనా ప్రయత్నం చేస్తాయి చల్లంగా నీడని పెట్టండి అంతేలే వద్దొద్దబ్బా అవి కాకులు ఎత్తుకెళ్ళిపోతాయి ఇట్లనే లే మెచ్చ పెట్టేస్తా పైన పట్టుకో చీర పట్టేస్తుంది ముగిచేసావయ్యా ఒకసారి ఆడతా మా చిట్టి బాగా ఇప్పుడు ఆడతా భలే ఆడుతున్నాడమ్మా పట్టుకో నేను ఆడుతా ఉండు ఫస్ట్ పెట్టాలా ఇటు కాదు నా ఇటు తిప్పురా వీడియో ఆన్ చేసేది వీడియో ఆన్ చేస్తున్నా దూరంగా వెళ్ళు ఆపు ఆపు తీస్తున్నా 1 2 3 4 5 6 పట్టిగా ఉంది తాడా పట్టిగా ఉంది తాడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పట్టిగా ఉంది తాడు ఏందో మా టైం మాకైతే ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. బండి అయితే రిపేర్ వచ్చింది. నేనైతే దీన్ని నీట్గా బాగా చేసి చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్ళి బౌండ్లు అన్నీ కరెక్ట్గా పెట్టుకొని ఇంటికి వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయిందండి. ఇంటికి రాగానే కృప నాకైతే పెద్ద షాకే ఇచ్చింది. చూడ ఇలాగ ఉంది, చాలా డల్గా, అసలు చాలా నీరసంగా ఉంది. ఏంటి కృప అంటే ఒళ్ళు కాలుతుంది తనకి. నోట్లో కోడిముళ్ళు అంటారు కదండి, ఆ కోడిముళ్ళు అనేటివి ఆ చెంపకి ఈ చెంపకి రావటం వల్ల తలంతా నొప్పి వచ్చి నొప్పి మీద తనకి జ్వరం అయితే వచ్చిందనమాట. చూడండి ఈ సంవత్సరం ఏమని పెట్టిందో కానీ మేము మాత్రం హాస్పిటల్ చుట్టూ మాత్రం తిరుగుతూనే ఉన్నాము. సగం ఈ ఇల్లేలే, ఈ ఇల్లు వల్ల రేకుల వల్ల ఏంటంటే వేడి ఎక్కువయ్యి బాడీ అంతా వేడి ఇలా కోడిముళ్ళు అనేటివి, అంటే కోడిముళ్ళు అంటే అలా బొబ్బ లాంటిదండి, భలే నొప్పి ఉంటుంది. మొట్టుములాగా వస్తాయి లోపల, నోటి లోపల వస్తాయి, చర్మం పైన వస్తాయి, ఈ విధంగా వస్తాయి అన్నమాట కోడిముళ్ళు అనేటివి. అవి మేము కోడిముళ్ళు అంటాము, బొబ్బులు అంటారు కదా, అలాంటివి అనమాట. తనకైతే వాటి మీద జ్వరం అయితే వస్తుంది. అందుకని ఇప్పుడు గొలగముడికి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను. మా టైము ఏం బాగలేదండి. హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. కృపకి ఇంజక్షన్ రాశారు, అది నరానికి వేయాలంట చేతికి. ఆ ఇంజక్షన్ చేసిన తర్వాత కృపకి చాలా నొప్పి వచ్చేసింది, నొప్పి వచ్చి నీరసంగా ఉండి కాసేపు ఇక్కడే కూర్చొని అప్పుడైతే ఇంటికైతే బయలుదేరామన్నమాట. హాస్పిటల్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఓ ఏం తెలుస్తున్నావు అబ్బా, బాదం పాలు మిక్సింగ్. కృప ఆరోగ్యం బాగాలేకుంటే ముందుగా చెప్పాలి నాకు నువ్వు.
దాన్ని బాగా ముద్రపెట్టి చెప్పకూడదు. ఎప్పుడండి నిన్నని చెప్పింది కానీ అంతకు ముందు నుంచే ఉంది నీకు ఆ నోట్లో. ఆ విషయం చెప్పుంటే మొన్న మోసం వృధా కదా, చేసుకోం కదా. చెప్పాలి కదా నువ్వు. వేడి కదా చికెన్, అసలు చికెన్ తినకూడదంట మనకి తెలియకపోయా. అంతే, మేము నెలకు కూడా కాదు, ఎప్పుడా అమ్మ 1.5 నెల పైన అవుతుంది చికెన్ తిని. నిన్న తిన్నాం, తినక నిన్న తింటే పైగా అసలు చికెన్ తినకూడదంట, కానీ ఏదో జబ్బు వచ్చేస్తుందంట కోళ్ళకి. కోడి తినకూడదు అంతే. మనకు బంగారంగా చెరువు నిండా చేపలు ఉన్నాయి. మీ ఆయన బంగారంగా ఏ చేప కావాలన్నా పట్టిస్తాడు, ప్రశాంతంగా తిను. చేపలు ఎన్ని రకాలు లేవా, పక్కులు ఉన్నాయి, గిరిగండ్లు ఉన్నాయి, కొరమేన్లు ఉన్నాయి, ఇసుకపొర్లు ఉన్నాయి, గిండు ఉన్నాయి, ఎన్ని రకాలు. నెబ్బడుతుందా కొంచెం, అది పెట్టాడా కొంచెం ఐస్ జిల్లు అంటది ఆ ఇండక్షన్ చేసిన దగ్గర. మడవలేకపోయాను, ఇదంతా నొప్పి వచ్చేసింది, నొప్పుతుంది. బండిలో కూడా ఎట్లా చక్కగా పెట్టుకున్నారు, రొంచేపెట్టి మడిచేది, మళ్ళీ రొంచేపెట్లా ఇట్లా చేతులు కదిలించేది, అప్పుడు తగ్గింది. అది ఎందుకని అంత లేదు. ఎక్సర్సైజ్ చేస్తేవి అయ్యన్నది తాడాట ఆడుతీవి. నేను బండి రిపేర్ చేస్తా ఉంటే బాగుండిందండి, బాగా సందడిగా బాగుండింది. ఏమైందో ఏమో అంతలేకే నేను ఆ బండి కొంచెం ట్రైల్ వేద్దామని అట్ట తిరిగి వచ్చేటప్పటికే ఇక్కడ పడుకుంది. ఏంటి కృప అంటే నాకు ఒళ్ళు కాలుతుంది, జ్వరం. ఈ నొప్పుల మీద అదొక నొప్పి, హాస్పిటల్ ఒక ఇంజక్షన్ వేసుకుంటే తగ్గిపోద్ది అనుకున్నది. ఇంత నొప్పి వేస్తుందని ఇంట్లో వేస్తారని కూడా అనుకోలే నేను. భలే ఉన్నాయి, బాగున్నాయా, సూపర్గా ఉన్నాయి. పుట్టి బారం పలక ఇంత తాగుతాను ఎక్కువగా. మనకేమైతే గ్యాస్ డబ్బులు పడలేదా ఏమో, అదే కనుక్కోవాలి. అయినానే లేకుంటే అక్కడికి ఉంటుందా షాప్ కంపెనీ, ఆడికైనా వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఆఫీస్ కాడికి వెళ్ళి రెండోది అనుకుంటా ఇది మనకా. ఒకటే రాపించిన కాడి నుంచి ఇది రెండోది. అది 4 రోజులు రాపించి మనకి అదిగో ఏదో ఆ పొయ్యి పెడితే దెబ్బకి అయిపోతుంది గ్యాస్. అందుకనే మన వాళ్ళ గాజు పొయ్యిలు గంటల ఇవి కూడా సేమ్ అంతే. ఆ దెబ్బ పైన ఉంటుంది, ఇదట్టు కాదు, ఇది మంట, అదొక మంట మండుతుంది. అదే మేము ఎందుకంటే గ్యాస్ అప్పుడు గాజు తెచ్చుకుని చాలా మంది కామెంట్ చేశారండి, స్టీల్దే మంచిదని. నేను ఎందుకంటే స్టీల్ది గాజుది తెచ్చుకోబోయాను. అదెందుకంటే దాని మంట ఏంటంటే దెబ్బకి అసలుకి అనుకోని హెవీగా పెడితేనే మంట తగులుతుంది, లేదు సిమ్లో పెట్టడం చాలా తక్కువ. పైగా ఇంకోటి ఆలోచించాయి, మనకుండే ఈ రేకుల ఇంట్లో గాజు కదా, వీట్ ఏంటంటే ఏమో పగులుతుందేమో ఆ భయం ఇట్లాగా ఆలోచించి దీన్ని తీసుకోవడం జరిగింది. కానీ తర్వాత చాలా మంది ఒక ఇదే మేలని చాలా హ్యాపీ. పాలు బాదం పాలు ఇంకోటి కూడా అలాగే చేస్తుంది. ఇంకోటి సాదా. ఈరోజు నువ్వు మీ అమ్మోళ్ళ దగ్గర పడుకో, నేను ఉంటా ఇంట్లో. నువ్వు వచ్చి నువ్వు కూడా ఎందుక ఇల్లు వదిలి పెడతాను. నువ్వు ఎట్టున్నారు దొంగలా? దొంగలు ఏమో లేరులే.